వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి పట్టణంలో విజయవంతమైన గుండె వైద్య శిబిరం. గుమ్మా లక్ష్మీపురంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. మామూలు ఇస్తున్న మామూలు పట్టుకుంటారా? తండూరులో అక్రమంగా పీడీఎస్ రైస్ సీజ్. క్రైస్తవులకు అండగా బహుజన సమాజ్ పార్టీ. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు ఉండాలి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గాండ్ల సంఘం, వెలుగు స్వచ్ఛంద సంస్థ, గ్రీన్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రామనాథన్ మెడికవర్ హాస్పిటల్ బృందం సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. వీరికి సిఈజీ, 2D, ఈకో, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతలో పెద్దలతో అధిక రక్తపోటుతో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం ముందు జాగ్రత్తగా ఈ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ అశ్రద్ధ ద్వారా మన విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు. సో ఆ విలువైన జీవితం కోల్పోవద్దంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా శరీరం లోపల 40 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరం లోపల ఎలాంటి మార్పులు వస్తాయి. సో అలాంటి అవగాహన ఎవరికి లేదు. ఆ ఉద్దేశంతో కామన్గా ఏంటంటే ప్రతి ఇంటి లోపల ఇప్పుడు బీపీ, షుగర్ అనేది ప్రతి ఒక్కరికి అయిపోయింది. యూత్ అంటే 20-25 ఇయర్స్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి, గుండెపోటు. సో వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మరి మన గాండ్ల కులస్తుల పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గాండ్ల కులస్తుల కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి గుండెతో సంబంధిత ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఆ సింటమ్స్ ఉన్నా కూడా మీరు రావాలని చెప్పి గత వారం రోజులుగా నేను వాట్సాప్ ద్వారా, మా బృందం కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ తెలియజేసిన దానికి స్పందించి మరి ఈరోజు ఇంతమంది ఈ క్యాంపుకి రావడం జరిగింది. సో ఏంటంటే స్పెషల్లీ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన హార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం అడగడంతో మరి మెడికవర్ హాస్పిటల్ పేరు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎంఆర్ఓ కార్యాలయంలో ఫస్ట్ సెట్ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు. బీఫామ్ అందని కారణంగా ఫస్ట్ సెట్ వేసిన అశోక్ బాబు కాగా 25 నెలల అఫీషియల్ గా నామినేషన్ వేయనున్నారు.
నెల నెల మామూలు ఇస్తున్నాం. రంజాన్ కావడంతో ఈ నెల మామూలు ఇవ్వలేదు. ఎస్ఎస్ఆర్ను కలవలేదు. అందుకే మా ఆటోలు పట్టుకున్నారు. తమ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఆటోను తనిఖీ ఎస్పీని పట్టుకున్నారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ తీసుకున్నారు. అయితే ఈ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడని ఖజానా బేగం, అలీనా బేగం, టీనా బేగం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కూడా పోలీసులతో గొడవకు దిగారు. అతన్ని తమకు అప్పగించాలని మహిళలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. తాము ఈవేళ మామూలు ఇవ్వకపోవడంతో తమ ఆటోలు పట్టుకున్నారని ఇందులో ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అంతే భయపడదు బొమ్మ కాడ చూసిండు బెల్లం బెల్ల ఒక బండి ఈడ పట్టించిండు, ఒక బండి రెబ్బెల్ల పట్టించిండు. ఆడు సీనుగా రెండు पूरा एविडेंस है हमारा आने బయట పంపిస్తారా లేకపోతే ఏంటి అంతే మామ అర్థం వల్లండి అర్థం వల్లండి అర్థం వల్ల కొట్టండి కొత్త బండి అసలు సార్ నేను ఒక మాట మాట్లాడతా. ఈ నెల 10 రోజులు లేట్ అయింది, మామూలు ఇవ్వలే, మా బండి పట్టింది అంతే. మామూలు ఇవ్వలే అంతే. పోలీస్ స్టేషన్ లో పోయినా మేము రెబ్బెల పోలీసులక ఎస్ఐ సాకి దండం పెట్టా కాల్ तुम्हारा क्या होना वो तुम यहाँ परिश्रम करो जो भी है केस का तुम क्या है इसको अंदर और क्यों बोला तुम्हारा काकू काकू दिया मामा तुम्हारा घर से दिया तुम्हारा घर से दिया तुम्हें कहीं को नहीं कर रहे तुम ये बात कर देगा ये मेरा डॉक्टर मेरा पूछो हमारा पूछो ये काय बड़े मारे ये आ रहा आपले पूछो ఎట్లా జాబ్ చేస్తారో చూస్తా. మేమంతా ఎక్కడ పెట్టేది అక్కడ పెట్టాం. దగ్గర పెట్టుకో ఏం భయం కాదట. ఏసీబీ దగ్గర పెట్టుకో ఏం భయం కాదట. పెట్టుకొని మీరు మాట్లాడతారా అని లోపల పెట్టుకొని మీరు మాట్లాడతారా గుల్లతిని అని రికార్డింగ్ ఉంటే చూపెట్టుకో. బరాబర్ మాట్లాడతది బరాబర్ మాట్లాడతాడు. వంద నిందలు చేసిన గోచరత ఏం పీకి కట్ట కట్టుకోరు, అందుకే ఎట్లా సాగుతారు పోలీసు వాళ్ళు బండి తీసుకొని వెళ్తున్నా. ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నా. వెనక ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి. ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు. సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం. మేము నెల మామూలు ఇస్తాం. ఈ నెల సంతోష్ సార్కి ఇస్తాం. ఎస్ఐ సార్ తీసుకుంటారు. ఎస్ఐ సార్ వచ్చి కలువు అన్నాడు కానీ కలవలే మేము ఈ నెల. పండుగన్న సార్ తర్వాత వస్తామన్నాం, రాలేదు. మరి సిఐ సార్ ఇంకా వచ్చిండు ఏమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీనుగానికి ఏమో లోపల కూర్చుండట్టిండ్రు, మాకేమో దెంగయ్యిండ్రు ఇక్కడికి వెళ్ళి అన్నారు. ఆడు గోడ దునికి పోగా మరి వీళ్ళు ఏం చేస్తాండ్రు?
ఇట్లా కర్నూలు నగరంలో ఈరోజు అశోక్ నగర్ లేబర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, క్రీస్తు సంఘమును, కృపా ప్రార్థన మందిరాలు, ఎరుషలేము మందిరం, ఏబిఎం చర్చిలు, సిఎస్ఐ చర్చిలు సందర్శించి దైవజనులు, సంఘ పెద్దల ఆశీర్వాదాలు తీసుకునే ఎమ్మెల్యే అభ్యర్థి గాడి అరుణ కుమార్ గారు మాట్లాడుతూ క్రైస్తవుల హక్కులు కాపాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఎందుకంటే రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా ప్రకటించిన బీఎస్పీ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి క్రైస్తవులు సహోదరులాగా ఒకటి గుర్తుంచుకోండి, మనం అధికారంలోకి వస్తేనే అన్ని చర్చిలకు రాజ్యబద్ధంగా పర్మిషన్లు ఇస్తాం. ఎక్కడైనా సువార్త ప్రకటన చేసుకోవడానికి హక్కులు వస్తాయి. ప్రతి క్రైస్తవ సోదరులకు సువార్త ప్రకటించుకునే స్వేచ్ఛ కల్పించబడుతుంది. కర్నూలులో క్రైస్తవ ఆస్తులను కాపాడుకోవాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాడి అరుణ్ కుమార్ గారికి మన అమూల్యమైన ఓటు వేయించి మన బంధువుల స్నేహితులకు చెప్పి ఏనుగు గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. వేసుకొస్తున్నాం కానీ ఆ పార్టీలన్నీ అడ్డొస్తున్నాయి, మనందరినీ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయి. వాడు మనవాడు అయితే మనం భర్తీలో ఏ మూల కూర్చున్నా కూడా మనకు అన్ని ముక్కలేస్తారు, లేదంటే ఉత్త చారు ఎక్కలేస్తారు అనే విధంగా నేను కూడా దేవుని సహాయం కోసం మీలాగానే ఉన్నాను. మీ అందరూ ప్రార్థనలు, మీ అభిమానం ద్వారా మీరు ఏనుగు గుర్తుకి ఓటేస్తే దేవుడే వెనక ఉండి యుద్ధం ఆయననే నడిపిస్తాడని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ మీ అనుదిన ప్రార్థనలలో కూడా నా గురించి జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందు నడువగా నాకెప్పుడు జయమే కుడికే పైకెత్తి ఓ సన్న పాడేదను అందరు నా యేసా హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవ కుటుంబానికి చెందినవారు. నేను ఉన్నత చదువు చదివి బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల పోరాట దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల సాధన కొరకు, వెట్టి చాకరీ విముక్తి కొరకు పని గంటలు తగ్గించాలని 1866లో కార్మిక వర్గం సాధించిన విరోచిత పోరాటంలో 6 కార్మికులు తమ రక్తం చిందించి అమరులైన సందర్భంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని, అమరుల త్యాగాల సాక్షిగా మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కష్టజీవులందరూ కార్మిక హక్కుల పోరాట దినోత్సవం మేడే జరుపుకోవడం జరిగిందన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, హమాలి, బీడీ, పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మేడేకు ఆర్థిక సహాయం అందించగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది అమరులై కార్మిక చట్టాలను సాధించుకున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా చూడాలని కూడా కోరడం జరుగుతుంది. అట్లాగే మతం పేరుతో, కులం పేరుతో ఈ మోడీ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఈ మేడే సందర్భంగా ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జయప్రదం మేడే కార్యక్రమాన్ని మే 1 జరిగే మేడే ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు పోరాడదాం. మేడే చేయండి, మేడే వారోత్సవాలను ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ
మేడే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి 1886 సంవత్సరంలో కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం, ఎట్టి చాకరీ విముక్తి కోసం, 8 గంటల పని విధానం కోసం మరి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున విరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిపిన కాల్పుల్లో 6 మంది కార్మికులు అమరులైనటువంటి పరిస్థితుల్లో వారి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది. కార్మిక హక్కులను, ఆ హక్కులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గం, కార్మిక వర్గం మొత్తం కూడా మే 1వ తేదీన మరి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే సిఐటియు ఆధ్వర్యంలో మరి జిల్లాలోని కార్మిక వర్గ సమస్యలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటియు సంఘం ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, హమ్మాలీ కార్మికులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఉద్యోగుల సమస్యలపైన కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ కేంద్రాలతో పాటు అన్ని మండలాలకు కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ర్యాలీలు, సభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి మేడే కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలోని మిత్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తోడ్పాటును అందించి ఈ మేడే కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలను కాలరాసే విధంగా మరి 44 కార్మిక చట్టాలకు 4 లేబర్ కోడ్లు కుదించి కార్మికులను, పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు కట్టుబాటులు చేసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం మేడే అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం కార్మిక వర్గానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ 4 వివేక హత్యపై న్యాయం జరగలేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికి శిక్ష పడనందుకు వివేకానందరెడ్డి కుటుంబీలకు న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని నంద్యాల జిల్లా ప్రచారానికి వెళ్తూ పాత్రికేయులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య చేసిన వారిపైనే అన్ని వేలు చూపుతున్నాయని, అందుకే న్యాయం కోసం సునీత, షర్మిల నిలబడ్డారని చెప్పారు. షర్మిల, సునీత పోరాటాలు చేస్తున్నది ఆస్తుల కోసం కాదని, రాజకీయం కోసం అంతకంటే కాదని, వారసత్వ కోసం అంతకన్నా కాదని, న్యాయం కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. కోర్టులోనైనా ప్రజల మధ్యనైనా న్యాయం జరగాలన్నారు. మరొకసారి చెప్తున్నాం, వివేకమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా, హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. హత్య జరిగిన రోజు మేము ఫలానా చేశాము అని మేము అనలేదు, ఎందుకంటే మాకే తెలియదు. కాబట్టి పరిస్థితులు, ఆ రోజులు కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పర్యంత కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ. ఇద్దరు అసాసినేట్ చేయడానికో, లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో, ఎవరినో ఓడించడానికో, రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానందరెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు. కాబట్టి వాళ్ళ గూగుల్ టేక్అవుట్స్ లో కానీ, వాళ్ళ ఫోన్స్ లో కానీ వాళ్ళకి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇంకా ఎవరికి కనిపించడం లేదు కదా. ఇదే సాక్ష్యాలు ఉన్నాయి. మరి అంతా మొత్తం అన్ని వేలు వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తుంటే, మరి కాదు అని చెప్తుంటే మరి ప్రజలు నమ్మాలి కదా. ఏదైనా సైంటిఫిక్ గానే నమ్ముతారు జనాలు. దేవుడు మనకు కామన్ సెన్స్ ఎందుకు ఇచ్చాడండి? మనం కూడా జంతువులాగానో మానులాగానో బతకచ్చు కదా. కానీ మనకు మైండ్ ఉంది, మనకు మెదడు ఉంది, మనకు ఆలోచించుకునే శక్తి ఉంది. ఇంత సభ్య సమాజంలో బతుకుతున్నాము. ఈ మాత్రం ఆలోచన చేసి న్యాయం కోసం నిలబడకపోతే, తెలిసినా కూడా న్యాయం కోసం నిలబడకపోతే ఇంకా మనకు, మనుషులకు, మానులకు ఏమిటి తేడా? ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ నిలబడింది న్యాయం కోసం. మా గుండెలో నిజాయితీ ఉంది. మళ్ళీ చెప్తున్నాం,
ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. ఇది ఆస్తుల కోసం చేస్తున్నది కాదు, ఇది రాజకీయం కోసం చేస్తున్నది కాదు, ఇది వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. సౌభాగ్యమా, సునీతమ్మ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అని కుమిలిపోతున్నారు. ఒక పెద్ద మనిషి 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన తల వెనుకలు కూడా బయటకు వచ్చి, ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చనిపోతే, ఇల్లంతా రక్తమే, అంత ఘోరంగా చనిపోతే పెద్దవాళ్ళందరూ కలిసి దీన్ని మధ్య పెట్టాలని చూస్తుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుంది అని ఆడపిల్లలైనా కూడా మేము నిలబడాలి అని గట్టిగా నిలబడ్డాం, మొండిగా నిలబడ్డాం, ప్రాణాలకు తెగించి నిలబడ్డాం. రేపు మాకైనా మా బిడ్డలకైనా ఏం జరుగుతుందో మాకే తెలియదు. అయినా కూడా ఇంతగా నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాం? న్యాయం జరగాలి కాబట్టి నిలబడ్డాం. సొంత తండ్రికి అన్యాయం జరిగితే సునీత తట్టుకోలేకపోతుంది కాబట్టి నిలబడ్డాం. మా చిన్నాన్న, సొంత చిన్నాన్న, మా నాన్న తర్వాత నానంతటి వాడు, మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా తట్టుకునేది అని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, అమ్మా నువ్వు పోటీ చేయి, ఎంపీగా నువ్వు నిలబడు ప్లీజ్ ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు. ఆ రోజు ఆయన చెప్పింది చేస్తుంటే ఎన్ని అనార్థాలు ఆగుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. కనీసం ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా న్యాయం జరగాలి, కోర్టులలో న్యాయం జరగాలి, లేకపోతే సమాజం మనుషుల మధ్య. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కొత్తపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒకటంటే ఒక నవోదయ పాఠశాలలు కూడా రాలేదని విమర్శించారు. నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురావట్లేదంటూ ఓట్ల కోసం వచ్చే బండి సంజయ్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎంపీ పదవి ఏమైనా బండి కోసం తీసుకువచ్చారా? ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఎంపీ పదవిని పునరావాసం అంటూ నిలదీశారు. కరీంనగర్ నుండి ఇవన్నీ కూడా ఇవ్వలేడు. మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు 2014లో ఎంపీగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, బీజేపీ ఎంపీ కాదు అప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకుండాలి అక్కడ పార్లమెంట్లో, గట్టిగా మాట్లాడాలి, క్యాబినెట్లో మాట్లాడాలి. మా హక్కుల కోసం నువ్వు ఎందుకు, మేము తెలంగాణ బిడ్డలం కాదా, మేము పన్ను కడతలేమా, మాకు ఎందుకు మాకు నిధులు రాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి. ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు, కరీంనగర్కు లేదు. కీరే కొత్తపల్లి మెడికల్ కాలేజ్ పక్కకు మనం త్రిబులైట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ గొంతుండి త్రిబులైట్ శాంక్షన్ చేసుకున్నాం. స్మార్ట్ సిటీ అర్హత లేకుండా ఉండగా ఆడు గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి, వెంకయ్యనాయుడుతో మాట్లాడి, మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడుతూ పార్లమెంట్నప్పుడు ఈయన బీజేపీ ఎంపీ కాదు కదా, మేము ఎందుకు పనిచేయాలి అనలే. ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇచ్చిండు, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ త్రిబులైట్ వచ్చింది. దాని తర్వాత తను ఓడిపోయింది, త్రిబులైట్ మాయమైంది, ఎత్తుకపోయారు. అంటే నాకు ఆ రోజు 2014 తోడున్నాడు కాబట్టి ఊకంటారుగానే డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను, ఎంపీ ఇంజన్ 2 ఉంటే డబుల్ ఇంజను, ఇద్దరం వెళ్తే డబుల్ ఇంజను. 2014-18 దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం. ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి. మరి 2014లో మీ ముందు కనబడ్డది ఏం చేసిండు అన్నది, 2018లో ఏం చేసిండో సంజయ్ చేసినది కూడా కనబడుతుంది. మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను, కేంద్రంలో తన కొట్లాడతాడు. ఇక నిధులు ఆగుతాయే, మనం పన్ను కడతలేమా? రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే, మూసుకుంటారు. మళ్ళీ గిదే పోరాటం చేయాలి. నీళ్ళ కోసము, కరెంటు కోసం కాలు ఇరిగింది తెలుసుగా మీకు. బాబ్లీ కోసం పోలీసులు ఇది కాలు ఇరిగొట్టి ఇప్పుడు కేసు నడుస్తుంది, రేపు మళ్ళీ కేసు ఉన్నది. పోరాటం చేయాలి, ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడూ నోరు మెదపరు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ళ కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపుల పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. కొత్త జిల్లాలకు ఒకటి కావాలి. మా పేద వర్గాలు, వెనకబడ్డ తరగతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ కుటుంబాలలో నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్?
అడగాలండి. మీరు ఊళ్ళోకి వస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి అని మాట్లాడతాడు, పోను గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం. ఇవాళ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసారు కదా అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఈడ. ఇంకా అంతేందుకు రామ భక్తుడు హనుమంతుడు కదా. నేను కొండగట్ట దేవస్థానం పోయి 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడో మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని. నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం. కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, గా యాదగిరి గుట్ట కట్టినాం, గా వేమరాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది ఒక గిరి మేము చేసినాం. నువ్వు ఏమైనా చేస్తావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? ఎప్పుడైనా మీ మున్సిపాలిటీకి వచ్చిండా? ఒక మీటింగ్ కనుక వచ్చిండా? ఒక మీటింగ్ కనుక వచ్చిండా? కొత్తపల్లి మున్సిపాలిటీ మీటింగ్కి. మరి ఎందుకే ఎంపీ ఆయనే? ఊరు కాదమ్మా, మున్సిపాలిటీస్కి. అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. ఏది మన కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఈయన ఎంపీ 5 జిల్లాలలో ఉన్నది. మన ఎంపీ 5 జిల్లాలో ఉన్నది. హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు ఉన్నది. మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా? ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 నెలలు ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? నీ ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు? అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి? సూటిగా ప్రశ్నించాలని. నువ్వు ఎందుకు పోటీ చేసావా? ఎంపీ పదవి ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.